ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఒక హౌస్‌లో ఎంత ఉంటుందనేది లాబొరేటరీలో మనం ఫోటోనిక్ మోడల్‌లో మనం కాలిక్యులేట్ చేయడం ఎలా అనేది అబ్జర్వ్ చేద్దాం. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ వరకు వస్తే టైటిల్‌లో మనకి ఎనర్జీ మీటర్ కాబట్టి మనకొక ఎనర్జీ మీటర్ ఉండాలి. సో, ఎనర్జీ మీటర్ ఆటోమేటిక్ మనకు అక్కర్లేదు. సో, జనరల్‌గా ఎనర్జీ మీటర్‌కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. సారీ 1 ఇన్పుట్ ఉంటుంది. 1 అవుట్‌పుట్ ఉంటుంది. 1 ఇన్పుట్ ఇక్కడ ఏది అబ్జర్వ్ చూసారా మీరు? ఫేజ్ అండ్ న్యూట్రల్. ఈ 2 కూడా మనకి పోల్ నుంచి వస్తున్న వైరు. దాన్నే సర్వీస్ వైర్ అంటారు. అది మనకి ఎనర్జీ మీటర్‌లోకి వెళ్ళిపోతది. ఇంకా ఎనర్జీ మీటర్ నుంచి 2 వైర్లు బయటకొస్తాయి. అది మన హౌస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌కి వెళ్తుంది. అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌ని మనం ల్యాబ్‌లోని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా లోడ్‌కి కనెక్ట్ చేస్తున్నాం. సో, ఈ అవుట్‌పుట్‌లో ఉన్న వైర్లు చూస్తే మనకి ఒకటి ఫేజ్, ఇంకొకటి న్యూట్రల్. ఈ ఫేజ్ వైర్ అనేది మనకి లోడ్స్ యొక్క ప్రతి ఫేజ్ లైన్‌కి కనెక్ట్ అవ్వాలి. అలాగే న్యూట్రల్ లైన్ ప్రతి లోడ్ యొక్క న్యూట్రల్‌కి కనెక్ట్ అవ్వాలి. నౌ అయితే ఇప్పుడు ఈ లోడ్స్ అనేవి ఒక డొమెస్టిక్ హౌస్‌లో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి ప్రాక్టికల్‌గా? అవన్నీ కూడా మనకి పారలెల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ ఎందుకు పారలెల్‌లో కనెక్ట్ చేయాలి? ఒకవేళ ఈ లోడ్స్‌ని గాని మనం సీరీస్‌లో కనెక్ట్ చేస్తే, ఒక లోడ్ గాని స్విచ్ ఆఫ్ చేస్తే రిమైనింగ్ లోడ్స్ కూడా మనకి స్విచ్ ఆఫ్ అయిపోతాయి. సో, మనం పారలెల్‌లో కనెక్ట్ చేస్తే ఏదైనా ఒక లోడ్‌ని మనం రిమూవ్ చేసినా రిమైనింగ్ లోడ్స్‌కి పవర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫ్లో అవుతుంది. నౌ అయితే ఈ లోడ్స్‌లో మనకొచ్చేసరికి డొమెస్టిక్ హౌస్‌లో మనకి రెసిస్టివ్ లోడ్స్ ఉంటాయి. అలాగే ఆర్ఎల్ లోడ్స్ కూడా ఉంటాయి. రెసిస్టివ్ లోడ్స్ అనేవి ఏంటంటే ఇన్కాండెసెంట్ బల్బ్స్, హీటర్స్, బ్రీజర్స్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇవి మనకి రెసిస్టివ్ లోడ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే అది హీటింగ్ ప్రాపర్టీని బేస్ చేస్తూ వర్క్ అవుతున్న అప్లయెన్సెస్. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఫ్యాన్స్ గాని, ఆర్ డొమెస్టిక్ పంప్స్, మోటార్ పంప్ సెట్స్ గాని ఇవన్నీ చూస్తే మనకి ఆర్ఎల్ లోడ్‌ని బిహేవియర్‌ని కలిగి ఉంటాయి. అయితే ఆర్ఎల్ లోడ్స్ మనం ల్యాబ్‌లో ప్రోటోటైప్ మోడల్ చేయడం మనకి డిఫికల్ట్ కాబట్టి కొంచెం ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఐయామ్ యూజింగ్ రెసిస్టివ్ లోడ్స్. సో, ఇక్కడ రెసిస్టివ్ లోడ్స్‌లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇన్కాండెసెంట్ బల్బ్స్‌ని 3ని తీసుకుంటున్నాం. ఇది నాట్ మ్యాండేటరీ టు టేక్ 3 లోడ్స్. అంటే 3 తీసుకోవాలని కూడా రూల్ లేదు మనకి. 1, 2 నేను ఎక్కడైతే 3 తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మనం ఈ లోడ్స్‌ని ముందు పారలెల్‌లో కనెక్ట్ చేశాను. ఆ తర్వాత ఎనర్జీ మీటర్ నుంచి వచ్చిన ఫేజ్ వైర్‌ని లోడ్స్ కనెక్ట్ చేశాను త్రూ యామ్మీటర్. ఎందుకు అంటే ఈ లోడ్ ఎంత కరెంట్‌ని కన్జ్యూమ్ చేస్తుందో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫేజ్‌కి, న్యూట్రల్‌కి మధ్య వోల్ట్ మీటర్‌ని ప్లేస్ చేశాను. సో, వోల్టేజ్ నేను అడ్జస్ట్ చేయవచ్చు. నౌ ఇప్పుడు వోల్ట్ మీటర్, యామ్మీటర్ దీన్ని బట్టి నేను ఎనర్జీ కన్జంప్షన్‌ని నేను ఫైండ్ ఔట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు ఫార్ములాస్ చూస్తే యాక్చువల్ ఎనర్జీ ఆర్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. సో, ఈ మెజర్డ్ వాల్యూ అనేది మనకు ఎలా వస్తుందంటే మీటర్ కాన్స్టెంట్‌ని బేస్ చేసుకొని వస్తుందన్నమాట. అదే యాక్చువల్ వాల్యూ మనకు ఎలా వస్తుందంటే వోల్ట్ మీటరు, యామ్మీటరు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ కాస్ ఫై అనేది పవర్ ఫ్యాక్టర్ అంటారు. దాంతో పాటుగా టైం ఎంత టైం మనకి ఆపరేట్ చేస్తుంది అని మనకి ఇక్కడ చూస్తాం. రైట్. ఇక్కడ మరండి ఇప్పుడు ఈ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఈ బల్బ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ అన్నాం కాబట్టి పవర్ ఫ్యాక్టర్ మనకి ఏమవుతుందంటే యూనిటీ అవుతుంది. ఇదే కాకుండా మనం వోల్ట్ మీటర్, యామ్మీటర్‌ని ఒక వాట్ మీటర్‌కి రీప్లేస్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మనం యాక్చువల్ ఎనర్జీని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎందుకు అంటే విఐ కాస్ ఫై అనే ఈ కాంపోనెంట్ ఒక సింగిల్ వాట్ మీటర్ మనకి ఇస్తుంది. సో, సింగిల్ వాట్ మీటర్‌ని యూజ్ చేసుకొని మనం ఈ కాంపోనెంట్‌ని ఎక్వైర్ చేయొచ్చు. లేదా అంటే వోల్ట్ మీటర్, యామ్మీటర్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మనకి 1 కింద తీసుకొని మనం ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెజర్డ్ వాల్యూలో నంబర్ ఆఫ్ బ్లింక్స్ బై మీటర్ కాన్స్టెంట్ ఉండాలి. సో, ఏంటి మీటర్ కాన్స్టెంట్ అండ్ నంబర్ ఆఫ్ బ్లింక్స్ అని అబ్జర్వ్ చేస్తే ప్రతి మ్యానుఫ్యాక్చరర్ తన మీటర్ మీద మనకి ఏంటంటే ఒక నంబర్‌ని స్పెసిఫై చేస్తాడు. దాన్నే మీటర్ కాన్స్టెంట్ అంటారు. లెట్ అస్ అస్యూమ్ మన ల్యాబ్‌లో ఉన్న ఎనర్జీ మీటర్ యొక్క మీటర్ కాన్స్టెంట్ ఎలా ఉందంటే 3300 ఇంపల్స్ పర్ కిలోవాట్ అవర్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 కిలో వాట్ అవర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసేటప్పటికి మన ఎనర్జీ మీటర్ లో ఉన్న ఎల్ఈడి 3200 టైమ్స్ మనకి బ్లింక్ అవుతుంది. సో దీని రివర్స్ లా చెప్తున్నాను నేను. ఇక్కడ ఉన్న ఎల్ఈడి 3200 టైమ్స్ బ్లింక్ అయ్యేటప్పుడు మన ఎనర్జీ కన్జంప్షన్ ఏంటంటే 1 కిలో వాట్ అవర్. ఈ 1 కిలో వాట్ అవర్ ని ఎందుకు రిప్రజెంట్ చేశాడు అన్నదానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ కి వాట్స్, టైం కి సెకండ్స్. అయితే ఈ 1000 వాట్స్ నేను రాయాలి అంటే 1000 తో డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని అవర్స్ కింద నేను రిప్రజెంట్ చేయాలి అంటే 3600 తో డివైడ్ చేసి పైన మల్టిప్లై చేస్తే 3600 సెకండ్స్ ని ఒక 1 అవర్ నేను రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ 1000 కిలో వాట్, ఇక్కడ ఉన్నది అవర్, సో కిలో వాట్ అవర్ కింద మనకి 3600 into 1000. సో ఇలా నేను ఎనర్జీని వాట్ అవర్ లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఎందుకు ప్రతిసారి నేను ఎనర్జీని వాట్ అవర్ తో రిప్రజెంట్ చేస్తున్నాను? ఈ వాట్ అవరే ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్ లో మనకి 1 యూనిట్ అంటారండి. సో దీని మీనింగ్ ఏంటంటే 1000 వాట్ ఉన్న ఒక లోడ్ ని 1 అవర్ పాటుగా నేను కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి కన్జ్యూమ్ అయిన ఎనర్జీని 1 యూనిట్ అంటారు. సో మనకి ఎనర్జీ కన్జంప్షన్ అన్ని మనకి యూనిట్ లో ఉంటాయి కాబట్టి ఒక బేసిక్ యూనిట్ ని ఇలా డిఫైన్ చేసుకున్నారు. సో అందుకని ఇక్కడ వాడు కిలో వాట్ అవర్ కింద రిప్రజెంట్ చేశాడు. సో ఒక యూనిట్ కన్జ్యూమ్ అయితే మనకి ఎంత 3200 టైమ్స్ మనకి బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎనర్జీ కన్జంప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా చూద్దాం. సారీ, 3200 టైమ్స్ మనకి బ్లింక్ అయితే మనకి ఎన్ని యూనిట్స్ అంటే 1 యూనిట్. అదే ఒక్కసారి బ్లింక్ అయితే హౌ మెనీ యూనిట్స్? దట్ ఈస్ 1/3200 యూనిట్స్. ఇది మనకి ఎనర్జీ కన్జంప్షన్. నౌ ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ లోడ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎల్ఈడి అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లెట్ us say నేను 10 బ్లింక్స్ ఉన్నాను అనుకోండి. 10 బ్లింక్ కరెస్పాండింగ్ గా నాకు ఎనర్జీ కన్జంప్షన్ ఎంత అవుతుంది? 10/3200 యూనిట్స్. సో ఎన్ని బ్లింక్లు అయితే దానికన్ని మనకి ఎనర్జీ అనేది మనకి కన్జంప్షన్ పెరుగుతున్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి న్యూమినేటర్ వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. నౌ ఈ ఎక్స్పెరిమెంట్ లెట్ us say నేను కానీ బ్లింక్స్ కానీ కాన్స్టెంట్ చేసేస్తే, అంటే లెట్ us say నేను సింగిల్ బల్బ్ పెట్టినప్పుడు 10 బ్లింక్స్, 2 బల్బ్ పెట్టినప్పుడు 10 బ్లింక్స్, 3 బల్బ్ పెట్టినప్పుడు 10 బ్లింక్స్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నేను బ్లింక్స్ ని కాన్స్టెంట్ చేసేస్తున్నాను కాబట్టి నా ఎనర్జీ కన్సంప్షన్ ఎప్పుడు కూడా 1 బల్బ్ అయినా, 2 బల్బ్ అయినా, 3 బల్బ్ అయినా మనకి ఏమవుతుందండి? ఈ వాల్యూ ఏదైతే ఉన్నదో అది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. సో మెథడ్ వాల్యూ మనకి ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ బ్లింక్స్ బై మీటర్ కాన్స్టెంట్. మీటర్ కాన్స్టెంట్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫై చేస్తాడు. ఈ స్కేలర్ క్వాంటిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ బ్లింక్స్ మనం కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాం. సో అది 1 బల్బ్ అయినా, 2 బల్బ్ అయినా, 3 బల్బ్ అయినా మనకి ఏమవుతుందంటే ఈ మెథడ్ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. నౌ సో సేమ్ కాన్సెప్ట్ మనం యాక్చువల్ ఎనర్జీకి వచ్చేసరికి ఏమవుతుంది చూద్దాం. యాక్చువల్ ఎనర్జీలో కూడా మనకి ఏమవుతుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లైడ్ వోల్టేజ్ V ఏదైతే ఉన్నదో దట్ ఈస్ కాన్స్టెంట్ సింగిల్ ఫేజ్ సప్లై టు ద 2 వోల్ట్స్. నెక్స్ట్ కరెంట్. ఈ కరెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిపెండ్ అపాన్ లోడ్. నువ్వు సింగిల్ బల్బ్ పెట్టినప్పుడు ఒక కరెంట్, 2 బల్బ్ పెట్టినప్పుడు ఒక కరెంట్ మనకి డ్రా అవుతూ ఉంటుంది. సో యాజ్ బల్బ్స్ ఆర్ ఇంక్రీజింగ్ కరెంట్ అనేది ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. నో డౌట్ ఇన్ దట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కరెంట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏమవుతుందండి? లోడ్ మనకి అన్ని కూడా రెసిస్టివ్ లోడ్ అంటున్నాను. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో ఇది కూడా మనకి కాన్స్టెంట్ బికాస్ దిస్ ఈజ్ 1. నౌ టైం. టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ టైం ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్లింక్స్ కి పట్టే టైం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే లోడ్ పెంచుతున్నప్పుడు ఈ బ్లింక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అవుతుంటాయి. సో ఏమవుతుందంటే ఈ టైం అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో 10 బ్లింక్స్ కి పట్టవలసిన టైం సింగిల్ బల్బ్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. 2 బల్బ్ ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది. 3 బల్బులు పెడితే ఇంకా తగ్గిపోతుంది. సో లోడ్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ పెరుగుతుంది.
టైం తగ్గిపోతుంది. సో, ఈ 2 కూడా మనకెలా అవుతుందంటే ప్రపోర్షనేట్‌గా ఇంక్రీజింగ్, డిక్రీజింగ్‌లో ఉంటాయి కాబట్టి టోటల్ వాల్యూ మళ్ళీ మనకేమవుతుందంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఈ టోటల్ కేస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడైతే నంబర్ ఆఫ్ బిన్స్‌ని కాన్స్టెంట్ పెట్టేస్తున్నానో ఎనర్జీ కన్జంప్షన్ అనేది యాక్చువల్ ఎనర్జీ, మెజర్డ్ వాల్యూ 2 కూడా ఇంచుమించుగా సేమ్‌గా ఉంటాయి. అది కాకుండా ఒకవేళ నేను బింగ్స్‌ని కాకుండా టైమ్‌ని గాని ఫిక్స్ చేస్తే ఒకవేళ తెలిస్తే టైమ్‌ని నేను ఫిక్స్ చేస్తున్నా లెట్ 10 సెకండ్స్ అన్నాననుకోండి. ఇప్పుడేమవుతుందో చూద్దాం ఒకసారి. నౌ నేను ఒక బల్బ్ పెట్టినప్పుడు నాకు ఈ 10 సెకండ్స్‌కి బ్లింక్స్ ఎలా వస్తాయంటే చాలా లో బ్లింక్స్ వస్తాయి. లో బ్లింక్స్ వస్తాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ బ్లింక్స్ అనేవి మనకి తగ్గిపోతుంది. సో, మెజర్డ్ వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఒక బల్బ్ ఉన్నది. అది 2 బల్బులు ఉన్నప్పుడు దానికి కరస్పాండింగ్ బ్లింక్స్ వస్తాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ మెజర్డ్ వాల్యూ ఏదైతే ఉన్నదో అది మనకి లోడ్ మారుతుంటే, లోడ్ ఇంక్రీజ్ అవుతుంటే ఖచ్చితంగా ఇది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నౌ, నౌ ఇక్కడ ఈ ఫార్ములాగా అప్లై చేస్తాను చూడండి. నేను నంబర్ ఆఫ్ బ్లింక్స్ కాకుండా టైమ్‌ని 10 సెకండ్స్ పెట్టాను కాబట్టి, అంటే ఫిక్స్ చేశాను కాబట్టి, ఇక్కడ టైమ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి కాన్స్టెంట్ అయిపోయింది. 10 సెకండ్స్. అయితే నేను సింగిల్ బల్బ్ పెట్టినప్పుడు తక్కువ కరెంటు, అలాగే 2 బల్బులు పెడితే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఏమవుతుందంటే ఈ న్యూమరేటర్ పార్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే యాక్చువల్ ఎనర్జీ కన్జంప్షన్ మనకి పెరుగుతుంటుంది. అఫ్‌కోర్స్ మనకి బాగా తెలుసు. ఒక హౌస్‌లోని లోడ్స్‌ని గాని పెంచుతూ ఉంటే మనకేమవుతుందంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో, ఎక్స్‌ప్లెమెంటేషన్ చేస్తున్నప్పుడు మనకి 2 వేస్‌లో మనం ఈ అబ్జర్వేషన్ టేబుల్‌ని రాయొచ్చు. సో, నేనిక్కడ అబ్జర్వేషన్ టేబుల్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకసారి దాన్ని సో, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే చూడండి. వోల్ట్ మీటర్ రీడింగ్ బికాస్ వీఆర్ మెజరింగ్. యామ్మీటర్ రీడింగ్. యామ్మీటర్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రూ పవర్ మనకేంటంటే VI cos φ. ఇక్కడ VI cos φలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది VI cos φ. VI cos φ మనకి వోల్ట్ మీటర్ రీడింగ్ ఉన్నది, యామ్మీటర్ రీడింగ్ ఉన్నది. cos φ వాల్యూ మనకి యూనిటీ కాబట్టి యూనిటీ బేస్‌ని చేయొచ్చు, కాలిక్యులేట్ చేయొచ్చు. అదర్‌వైజ్ ఈ వోల్ట్ మీటర్, యామ్మీటర్ బదులుగా ఇక్కడ వాట్ మీటర్ పెట్టుకుంటే మనకేమవుతుందంటే VI cos φ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. నౌ ఇక్కడ టైమ్ టేకింగ్ ఫర్ 20 బ్లింక్స్. సో, నేను ఇక్కడ 10 బ్లింక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లెట్ అస్ సే 20 కూడా మనం చేసుకోవచ్చు. సో, 20 బ్లింక్స్‌కి తగ్గ ఎనర్జీ ఎంతొస్తుంది? సో, 20 బ్లింక్స్‌కి మనకి ఎంత ఎనర్జీ వస్తుందనేది మనం మెజర్డ్ వాల్యూ కాలిక్యులేట్ చేయొచ్చు. అయితే బ్లింక్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఆహ్, కాన్స్టెంట్ పెట్టేసామో 20 బ్లింక్స్ అనేసాం కాబట్టి ఏమవుతుందండి ఈ అన్నిటిలో కూడా మనకి అంటే 1 బల్బ్ అని, 2 బల్బ్ అని, 3 బల్బ్ అని మనకి ఏమవుతుందంటే ఇది కాన్స్టెంట్‌గా వస్తుంది. నౌ ఇక్కడ ఈ టైమ్ అనేది సింగిల్ బల్బ్‌లో ఉన్నప్పుడు తక్కువ వాల్యూ ఉంటుంది. 2 బల్బులు పెట్టినప్పుడు కొంచెం పెరుగుతుంది. 3 బల్బులో ఉన్నప్పుడు మనకి సారీ రివర్స్ అయింది. సో, సింగిల్ బల్బ్ ఉన్నప్పుడు హైయెస్ట్ టైమ్ ఉంటుంది. 2 బల్బులు ఉన్నప్పుడు టైమ్ తగ్గుతుంది. థర్డ్ బల్బ్‌లో మనకి లీస్ట్ టైమ్ అనేది మనకి వస్తుంది. సో, ఇలా కాకుండా నేను సెకండ్ కాలమ్ ఇఫ్ ఐ యామ్ ఫిక్సింగ్ టైమ్ ఈస్ 10 సెకండ్స్ అన్నాననుకోండి. సో, ఈ 10 సెకండ్స్ వచ్చేసరికి మనకేమవుతుందంటే ఇప్పుడు టైమ్ అనేది కాన్స్టెంట్ పెట్టాను. బ్లింక్స్ కాదు. సో, ఇప్పుడేమవుతుందంటే నంబర్ ఆఫ్ ఈ కాలమ్ ఇక్కడ ఉంది కదా! ఇది మనకేమవుతుందంటే నంబర్ ఆఫ్ బ్లింక్స్ కాలమ్ అవుతుంది. నంబర్ ఆఫ్ బ్లింక్స్. సో, 10 సెకండ్స్‌కి నాకు ఎన్ని బ్లింక్స్ వస్తాయనేది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ ఏమవుతుంది సింగిల్ బల్బ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి తక్కువ సార్లే బ్లింక్ అవుతుంది. అదే 2 బల్బ్స్ ఉన్నప్పుడు కొంచెం బ్లింక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అదే 3 బల్బ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ బ్లింక్స్ అనేది మనకి పెరుగుతుంటుంది. సో, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి మెజర్డ్ వాల్యూ అగైన్ మెజర్డ్ వాల్యూ నంబర్ ఆఫ్ బ్లింక్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యాస్ ద లోడ్ ఇంక్రీజెస్. అలాగే ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి టైమ్ మనం ఫిక్స్ చేసుకున్నా సరే కరెంట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ట్రూ వాల్యూ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ 2 వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా అయితే 2 సేమ్ రావాలి. కానీ లిటిల్ బిట్ ఎర్రర్ వస్తుంది. రీజన్ ఏంటంటే 10 సెకండ్స్‌కి మీరు నంబర్ ఆఫ్ బ్లింక్స్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ బ్లింక్‌కి లెట్ అస్ సే ఫస్ట్ బ్లింక్ అయింది. సెకండ్ బ్లింక్‌కి ఆల్‌మోస్ట్ దగ్గరగా ఉన్నప్పుడు మేబీ 10 సెకండ్స్ తర్వాత 11థ్ సెకండ్ దగ్గర మనకి సెకండ్ బ్లింక్ వచ్చుండొచ్చు. కానీ మీరు 10 సెకండ్సే తీసుకున్నారు కాబట్టి మీరు ఈ సెకండ్ బ్లింక్‌ని ఒమిట్ చేసుకోవాలి. అయితే ఈ 10థ్ సెకండ్ నుంచి 11థ్ సెకండ్ మధ్యలోని ఎంతైతే ఎనర్జీ కన్జంప్షన్ ఉన్నదో ఆ
వాల్యూ అనేది మనకి ఈ మెజర్డ్ వాల్యూలో మనకి ఎపియర్ అవ్వదు. సో, ఖచ్చితంగా ఇక్కడ మనకి తక్కువ వాల్యూ కనబడుతుంది. ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ వాల్యూ కనబడుతుంది. సో, లిటిల్ బిట్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. సో, ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంటేషన్‌ని కండక్ట్ చేయొచ్చు.